నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. కాల్ ఇన్ఫెక్షన్తో చేరిన వృద్ధురాలిని ఆసుపత్రి చెట్ల కిందకు తరలించారు సిబ్బంది. పెరికిట్ గ్రామం ఆర్మూర్ మండలానికి చెందిన బుజ్జమ్మ వయసు 80 ఏళ్లు. అస్వస్థతకు గురైన కారణంగా ఆసుపత్రికి 108 అంబులెన్స్ సిబ్బంది తరలించారు. అటెండెన్స్ సిబ్బంది అందుబాటులో లేరనే సాకుతో పేషెంట్ను బయటకు పంపించారు. అధికారులకు సిపిఐఎంఎల్ నేతలకు వాగ్వాదం చోటు చేసుకుంది. హంగామా కాదు, మీ బాధ్యతలను గుర్తింపజేస్తున్నాం. ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు మేము సార్ ఫస్ట్ అంబులెన్స్ వాళ్ళకి ఫోన్ చేసినాం. ఆల్రెడీ మేము డ్రెస్సింగ్ చేసినప్పుడు అంబులెన్స్ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళకి మేము ఏం చెప్పినాం, ఆర్మూర్కి తీసుకురండి, అక్కడ మాకు ఉంటే అక్కడ ఉంటే మనం చేసుకుంటాం. పాత్రికేయ మిత్రులకు నమస్తే. నిన్న ఆర్మూర్ పెరిగికి చెందిన సుమారుగా 80 సంవత్సరాల వృద్ధురాలు కాలు గాయమైందని ఎవరు పట్టించుకోవట్లేదని గుడిలో ఉంటుందామె. ఎవరో పుణ్యాత్కుడు అంబులెన్స్కు ఫోన్ చేసి చెప్తే ఆ అంబులెన్స్ సిబ్బంది నిన్న తీసుకొచ్చి ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమర్జెన్సీలో చూపించారు. ఎమర్జెన్సీలో అంబులెన్స్ వదిలిపెట్టిపోయిన తర్వాత కాలుకు పురుగులు ఉన్నాయి, శుద్ధి చేశారు, అభినందిస్తున్న సిబ్బందిని. కానీ ఫర్దర్ ట్రీట్మెంట్ తనని చేయాలి, అడ్మిట్ చేసుకోవాలి. ఎవరు లేకపోతే వార్డు బాయ్నైనా ఎవరైనా అలర్ట్ చేసి చేయించే బాధ్యత సూపరింటెండెంట్ది, ఆర్ఎంఓది. కానీ నిర్లక్ష్యం చేసి రేకుల షెడ్లో పడేస్తారు. ఈ రేకుల షెడ్ పడేసినావు ఎందుకయ్యని అడిగితే ఒక పోలీస్ ఆఫీసర్ అతి ఉత్సాహంతో నీ 100 రూపాయలు ఇచ్చిన అంటుండు. 100 రూపాయలతో బతుకుతుందా? అది పద్ధతి కాదు. నీ బాధ్యతను నిర్వహించట్లేదో మేము అడిగితే మా నోరు మూయించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిన్న నుంచి ఈరోజు మాకు తెలిసిన తర్వాత వస్తే ఉదయం 10 గంటలకు మన పాత్రికేయ మిత్రులు చూశారు, పురుగులు చీమలు పట్టినాయి. ఎవరు మాట్లాడించే దిక్కు లేదు. ప్రభుత్వం నిర్లక్ష్యం అని చెప్పేసి, సూపరింటెండెంట్ నిర్లక్ష్యం అని చెప్పేసి, ఆర్ఎంఓ నిర్లక్ష్యం అని చెప్పేసి, నిన్నటి డ్యూటీ డాక్టర్ నిర్లక్ష్యం అని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నాను. దీనిపైన చర్య తీసుకోవాలి, విచారణ జరపాలి. అతి ఉత్సాహం చూపించిన పోలీస్ అధికారులను కూడా, డాక్టర్లు వెనకేసుకొచ్చే డాక్టర్ల పైన ఏదైతే పోలీస్ అధికారులు ఉన్నారో వాళ్ళపైన కూడా చర్య తీసుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఈ మొత్తం ఘటన పైన ఇక్కడ అనేక లోపాలు ఉన్నాయి. ఇవాళ మీరు చూడండి ప్లీజ్. ఎందుకంటే లిఫ్ట్లో 50 మంది 40 మంది పోతే ఉన్న రోగాలు వచ్చే కొత్త రోగాలు వస్తాయి. అటువంటి స్థితి ఉంది. మూత్రశాలలు బాగాలేవు, మంచినీళ్ళు బాగాలేవు. మరి రేవంత్ రెడ్డి గారేమో మేము ఎక్కువ అశ్రద్ధ తీసుకుంటున్నాం, ఎక్కువ నిధులు ఇస్తున్నాం అని చెప్తున్నారు. ఏది నిజమని అడుగుతా ఉన్నా.